నలుగురు చెప్పుకునే పని ఏదో ఒకటి చేయమనే దానివిగా. రేపటితో ఆ నలుగురు మోసే పని ఒకటి చేస్తున్నా కిల్లర్. ఏ మెంటల్ పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నావు? హలో 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 హలో. తీసుకోండి. నీ కంటెంట్ నాకు నచ్చింది. మరి నాతో కమిట్మెంట్ నీకు ఓకే అయితే మూవీ స్టార్ట్ చేద్దాం. నాకు ఇంకా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తెలుసు, నీకు పెద్ద సపోర్ట్ చేస్తారు. నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న వాళ్ళకంటే నీలాంటి కలర్ఫుల్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తాను. అందులో నేను ఒకరిని. అనవసరంగా ఆలోచించి నీ ఫ్యూచర్ని పాడు చేసుకో. నువ్వు ఓకే అంటే నీ లైఫ్ నువ్వు కోరుకున్నట్లు నీ కళ్ళ ముందర ఉంటుంది. లేదంటే నువ్వు ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవుతావో నేను చూస్తా. మామ అమ్మాయిరా? ఎవరా అమ్మాయిరా? పాప ఇద్దరు ఉన్నాం. ఎంత తీసుకుంటావు ఏంటి? అసలే లేట్ నైట్ అయింది, మేము తప్ప నీకు ఇంకో గిరాకు లేదు. చెప్పరా మామ. ఎందుకు మామ, ఎంతైనా కానీ ఇద్దాం. అసలే ఈ టైంలో ఫిగర్ దొరకడమే కష్టంగా ఉంది, అలాంటిది బేరాలు ఆడతావు. హలో పాప, ఎంతైనా కానీ ఇస్తా. అలా తుప్పలోకి వెళ్తాం రా. మామ పారిపోరే, లేదంటే దీని చేతులు చావే. పోరా పిరికి సన్నాసుల్లారా, ఏ అమ్మాయిని చూసినా సొల్లు కార్చుకుంటుంటారు. నీ అబ్బా మూతు మీద 2 మొలకలు వస్తే చాలు, మొగ్గలు కాస్త పువ్వైనట్టు చేస్తారు.
ఓకే? ఇట్స్ ఓకే. అసలు ఎవడిపోయా నువ్వు? నన్ను చంపడానికి వచ్చావా లేక నా చేతిలో చావనికి వచ్చావా? చంపడానికే వచ్చా, నీలో ఉన్న ఈ పిరికితనాన్ని. ఏ మనిషిన ప్రతి ఒక్కరికి సమస్యలు రాకూడదని రాజ్యాంగంలో రాసిందా? లేకపోతే సుప్రీంకోర్టులో ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? మనిషికి సమస్యలు వస్తే బాధ్యత అనుకోవాలి. నీలాగా బరువు అనుకుంటే చివరికి దాని రిజల్ట్ ఇలానే ఉంటుంది. చూడు మిస్టర్, నువ్వు చెప్పే లెక్చర్స్ వినే అంత ఓపిక నాకు లేదు. పైగా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నానో నీకు తెలియదు. సో ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఇంత సీరియస్గా సూసైడ్ చేసుకుంటున్నారు, అంతే సీరియస్గా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోలేరా? ఇలా నాన్ సెన్స్గా సూసైడ్ కాకపోతే. నేను నీ లైఫ్ మ్యాటర్ని లైట్గా తీసుకోవడం లేదు, కానీ నువ్వు నీ లైఫ్ని లైట్గా తీసుకోకని చెప్తున్నాను. ఎందుకంటే ఈ సొసైటీకి ఎవ్వరి సిచ్యువేషన్స్ అవసరం లేదు, సక్సెస్ మాత్రమే కావాలి, సక్సెస్ మాత్రమే. ఇంతకీ మీ సూసైడ్ స్టోరీ ఏంటో తెలుసుకోవచ్చా? మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే వద్దులేండి. ఎక్స్క్యూజ్ మీ. మనతో ఎవరైనా వర్స్ట్గా బిహేవ్ చేసినప్పుడు మనం చంపడానికైనా మనం చావడానికైనా ఒక్క నిమిషం కూడా ఆలోచించాం. బికాస్ దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు. చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ సినిమాను ఒక వ్యసనంగా మార్చుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన టాలెంట్ చూపిస్తూ ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవుతున్నాడు మన మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన కూడా నీలాగా అనుకుంటే అంత గొప్ప హీరో మన ఇండస్ట్రీకి దొరికేవాడా? చూడు, ఇండస్ట్రీ టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. నువ్వేమో ఇక్కడ నీ ఫ్రస్ట్రేషన్తో నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు. ఇండస్ట్రీలో ఈరోజు వీడు, రేపు ఇంకొకడు, ఎల్లుండి మరొకడు, ఇలా రోజుకొకడు తగులుతాడు. అలా అని చెప్పి రోజు సూసైడ్ చేసుకుంటావా? ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, బొంగువాడని ఒక్కడే ఉన్నాడా? నీ టాలెంట్ ఏంటో నువ్వు చేసే సినిమాలో చూపించు. ఆ నా కొడుకులకు అర్థమవుతుంది నువ్వు అంటే ఏంటో. ఎంతో మందికి మెసేజ్ ఇద్దామనుకున్నావు, ఇలా సూసైడ్ చేసుకొని సమాజానికి నువ్వు మెసేజ్గా మారకు. నీ ఫ్రస్ట్రేషన్కి ఒకటే దారి, ఆ నా ప్రొడ్యూసర్ గానికి ఇప్పుడే ఇక్కడే కాల్ చేసి నీ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకో. దాని రిజల్ట్ ఆటోమేటిక్గా నీ ఫేస్లో కనిపిస్తుంది. చేయి, నా కొడుకు కాల్ చేయి. ఇది నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కాకపోవచ్చు, కానీ నీ గమ్యానికి మాత్రం తొలి ప్రయత్నం అవుతుంది. నన్ను నమ్ము, కాల్ చేయి. ఏరా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఉండాలంటే నీకు లొంగు ఉండాలా? ఇలాంటి మాటలు చెప్పి ఎంతమంది జీవితాలు నాశనం చేసినవరా నువ్వు? నీ వల్ల ఇండస్ట్రీకే చెడ్డ పేరు కదరా, నీ అమ్మ లోఫర్గా. నేనెవరో గుర్తుండే మాట్లాడుతున్నావా? నీకు అవకాశాలు ఎలా వస్తాయో చూస్తానే నేను. గుర్తు పెట్టుకో బాగా. ఇండస్ట్రీలోకి వస్తావుగా, నా పవర్ ఏంటో చూపిస్తానే నీకు. ముందు నీ పవర్ ఏందో నీ పక్కనున్న పిల్లానికి చూపియరా ఊట్లే. పవర్ అనే పదానికి ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకోరా ఎర్రిప్పు. మనసులో ఉన్న బాధని
పక్కనున్న వారితో పంచుకుంటే ఇంత తేలిగ్గా ఉంటుందనుకోలేదు. నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతకీ మీరెవరో అడగలేదు, సారీ. చెప్పవే, వెళ్ళావా అక్కడికి? మరి ఇంత మొండి పిల్లంటే తను. నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయితే అమ్మో తలుచుకుంటేనే భయం అవుతుంది. ఒకసారి ఫోన్ తనకి ఇవ్వరా. ఇవ్వనా? ఇది కూడా మాట్లాడను. ఎవరు ఫోన్లో? మాట్లాడని మీకే అర్థమవుతుంది. హలో. హే కిల్లర్. చెప్పవే కిల్లర్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేంటే? నీ నోటికి వచ్చింది వాగేసి ఫోన్ కట్ చేసావు. నువ్వు ఫోన్ తీయకపోయేసరికి మేము ఎంత స్ట్రగుల్ పడ్డామో తెలుసా కిల్లర్? ఏ కిల్లర్, ఎవరయ్యా అబ్బాయి? నా ఫ్రెండ్ లక్ష్మి కజినే. లైఫ్ అంటే ఏంటో నీలాంటి వాళ్ళకి సరైన సొల్యూషనే వాడు. సరే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఒకసారి ఫోన్ ఇవ్వు వాడికి. చెప్పవే. అరే తన రూమ్ దగ్గర డ్రాప్ చేయి, ఓకేనా? సరే ఓకే. ఓకే డన్. సరే వెళ్దామా? హలో, వెళ్దామా? Every frustration not a problem. It's deeply emotional, but not solution or suicide. It's truly result.